సండే వస్తే ఏంటి పనుల పంచాయతీ అంట. సాక్సులు సెట్లు, అలాగే షూస్ సెట్. నేనైతే హెల్ప్ చేయను. అర్థం స్నానం ఇక్కడ జరిగిపోతుంది ఉంటాయి సాక్సులు వాష్ చేసేటప్పుడు. పుట్టిది బొంగమూతి పెట్టింది. లైట్గా ఫీవర్ వచ్చేసిందని పడుకుంది. బాగా టిఫిన్ తినేసి సిరప్ తాగేసి రెస్ట్ తీసుకున్నాను. సరేనా? ఎంత బాగున్నాయి కదా రిషి తెల్లగట్లు. 1/4 kg 40 రూపీస్ అయినా వచ్చాయి తెలుసా. 2 4 5 6 7 8 9 10 11 12 వచ్చినాయి 40 రూపీస్. ఓకే, అలాగే ఆనియన్స్ అయితే తెచ్చేసాను. ఇలా ఆకుని నడిపిస్తూ కూర్చున్నాం. సండే రొటీన్ ఈరోజు మిల్కీకి జ్వరం రావడం వల్ల చికెన్ క్యాన్స్ నో ముక్క నో ముద్ద లేస్తుంది. చూస్తాను చూడప్పుడే చికెన్ అనగానే. ముందర చూస్తే ఎంత బాగుందో, వెనక చూస్తే అంత చక్కగా ఏమ్మా పనుకోండి. ఏమో లేసేసి వచ్చినావు. చల్ల అవుతుందని అక్క దగ్గర సాక్స్ వేయించుకుంటాంది. ఈ అక్కేమో ఆ చెల్లెల మీద ప్రేమతో సాక్స్ వేసి ఏదేదో చేస్తుంది. ఈ చెల్లెమో పెద్ద రాక్షసి లాగా అక్కని పీచుకు పీడ పిచాచి లాగా పిక్కు తింటూ ఉంటది. మా చిన్న రాక్షసి ఇది. నా పని అయితే ఆ కూర అంతా ఫినిష్ చేసి లంచ్కి ఏదన్నా ప్రిపేర్ చేయడము. మిల్కీ అయితే బాగా టైర్డ్ అయిపోయి సాక్స్ స్వెటర్ అని వేసి పడుకుంది. ఇంకా టైం వచ్చేసి 2 o'clock. క్యూటీ అయితే బాగా ఎండ కాస్తూ వేడి వేడి చెనిక్కాయలను అయితే ఎంత భద్రంగా తినుకుంటూ కూర్చుందో చూడండి. ఏం చిందేటివి ఎంత బాగుంటాయి. పచ్చి ఎట్లా తింటారో నాకు తెలియదు. పచ్చి కూడా కాదు, అవి ఉట్టివవి. తింటున్నా నువ్వుమే. ఓకే.